Let's turn to Proverbs chapter 1. Verse 7, the fear of the Lord is the beginning of knowledge. సామెతలు 1:7 యెహోవాయందు భయభక్తులు కలిగిండుట తెలివికి మూలము. But fools despise wisdom and instruction. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరింతురు. Look at that. చూడండి. The fear of the Lord is the beginning of wisdom, of knowledge. యెహోవాయందు భయభక్తులు కలిగిండుట తెలివికి జ్ఞానానికి మూలము. Today ఈనాడు we don't learn the fear of God. దైవ భయమును మనం నేర్చుకోవటం లేదు. In our homes. మన గృహాల్లో. My father used to say, నా తండ్రి గారు చెప్తూ ఉండేవాళ్ళు, when he came home, ఆయన ఇంటికి వచ్చినప్పుడు they would have family prayer. మాకు ప్రార్థన ఉండేది, కుటుంబ ప్రార్థన. And his father would preach on all what he had been doing. ఆయన ఏం చేస్తున్నాడో అవన్నీ కూడా తండ్రి గారు బోధిస్తూ ఉండేవాళ్ళు. You know, the fear of the Lord, దైవ భయము, యెహోవాయందు భయభక్తులు, is the beginning of wisdom. జ్ఞానమునకు మూలము. Do we teach people the fear of God? మనము మనుషులకు దైవ భయము నేర్పిస్తున్నామా? How to teach our children the fear of God? మన పిల్లలకు దైవ భయము నేర్పేది ఎట్లా? If we as parents don't have the fear of God, తల్లిదండ్రులుగా మనకు దైవ భయం లేకపోతే how can we teach our children the fear of God? మన పిల్లలకు దైవ భయం ఎలాగ నేర్పగలము? What is the fear of God? దైవ భయం ఏమిటి? God is watching me. దేవుడు నన్ను చూచుచూ ఉన్నాడు, కనిపెట్టి చూస్తున్నాడు. Not like a spy. ఏదో ఒక వేగులవాని వలె కాదు. No. కానే కాదు. A loving father. ఒక ప్రేమగల తండ్రి వలె. Okay, take a father. ఒక తండ్రిని తీసుకోండి. And a child. ఒక బిడ్డను తీసుకోండి. Okay, there's the two holes in the wall. అబ్బా, గోడలో 2 రంధ్రాలు ఉన్నాయి. What is it? అవేంటి? High voltage to plug the fan in. ఫ్యాన్ లోపల పెట్టడానికి ఎక్కువ వోల్టేజ్ ఉన్నటువంటి రంధ్రాలు. Right? అవునా? So when the little child crawling, ఆ చిన్న బిడ్డ ప్రాగుతూ వెళ్ళినప్పుడు it sees the 2 holes in the wall about eye height. తన హైట్లో ఎత్తులో ఉన్నటువంటి 2 రంధ్రాలను చూస్తుంది. What is inside? లోపల ఏముందో. So it goes. వెళుతుంది. 2 రంధ్రాల్లో 2 ఏళ్ళు పెడతారు. What will happen to the child? ఆ బిడ్డకి ఏం జరుగుతుంది? షాక్ కొడుతుంది. And it can die. చచ్చిపోవచ్చు. But what does a watchful parent do? అయితే కనిపెడుతున్నటువంటి తండ్రి ఏం చేస్తాడు? They love the child. ఆ బిడ్డను ప్రేమిస్తున్నాడు ఆ తండ్రి. So కనుక the parent watches. తండ్రి కనిపెట్టి చూస్తున్నాడు. And sees where the child is crawling to. ఆ బిడ్డ ఎక్కడికి ప్రాకు వెళుతున్నాడో చూస్తాడు. Does the parent wait for the child to put the fingers in? ఆ బిడ్డ 2 ఏళ్ళు లోపల పెట్టేంత వరకు వేచి ఉంటాడా తండ్రి? Parents aren't so stupid. తల్లిదండ్రులు బుద్ధిహీనులు కారు. వెంటనే లాగేస్తారు. ఏడుస్తారు వాళ్ళు. అయినా సరే ఊరుకో, నోరుమేమంట. No, you're not going near that wall. That outlet. గోడ దగ్గరికి, ఆ రంధ్రాల దగ్గరికి వెళ్ళకూడదు. You're not. నువ్వు వెళ్ళకూడదు. You can cry all you want. నువ్వెంతసార్లు ప్రయత్నించినా. You can turn the volume of the radio up. ఎంత ఏడ్చినా సరే బిడ్డ, you're not going near the wall. ఆ యొక్క గోడ దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు. That is parents' love for the child. బిడ్డ కొరకై తల్లిదండ్రుల యొక్క ప్రేమది. Same thing. అదే విధంగా God loves you and me. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. He doesn't want us to damage ourselves. మనమే హాని చేసుకోవడం ఆయనకి ఇష్టం లేదు. So he gives us his word. ఆయన వాక్యము మనకు ఇస్తాడు ఆయన. Why? ఎందుకని? So that we don't destroy ourselves. మనం నాశనం చేసుకోకుండా ఉన్నట్లుగా. The fear of the Lord, యెహోవాయందు భయభక్తులు, is the beginning of wisdom. జ్ఞానమునకు మూలము. Yesterday I preached about children stealing from their own parents. సొంత తల్లిదండ్రుల దగ్గర నుంచి బిడ్డలు దొంగిలించడం గురించి నేను చెప్పాను. Remember that? అది గుర్తున్నారా? And I thought to myself, నన్ను నేను ఆలోచించుకున్నాను, how can a child ever steal from their own family? సొంత కుటుంబం నుండి ఒక బిడ్డ ఎలాగ దొంగతనం చేయగలడని ఆలోచిస్తున్నాను.
Isn't that defeating? అది ఓటమి కదా. Why does someone have that condition of heart to even think of stealing from the pocket of the father or mother? తండ్రి లేక తల్లి జేబులో నుండి దొంగిలించేటువంటి మనస్తత్వము పరిస్థితి ఎందుకు అది కలుగుతుంది? What is the problem? సమస్య ఏమిటి? No fear of God. దైవ భయము లేదు. So there's no fear of God instilled in the child. ఆ యొక్క చిన్న బిడ్డలో దైవ భయము వారి పెట్టలేదు. God is watching. దేవుడు చూస్తూ ఉన్నాడు. I cannot do anything which displeases him. దేవునికి అయిష్టమైనది నేను చేయలేను. Let's turn to a young man's life. ఒక యవనస్తుని యొక్క జీవితాన్ని చూద్దాము. He's a lovely man, a role model for all of us to follow. మనందరికి వెంబడించేటువంటి ఒక మాదిరికరమైన యవనస్తుడు. What was his name? అతని పేరేంటి? Joseph. యోసేపు. He feared the Lord. ఆయన దేవునికి భయపడ్డాడు. And he walked in God's way. దేవుని మార్గాల్లో ఆయన నడిచినాడు. Psalm 37. 37వ కీర్తన. Here we see ఇక్కడ మనం చూస్తాం. Joseph was 17 years old. ఆ 17 ఏళ్ల వయసులో ఉన్నాడు యోసేపు. And verse 2. ఆదికాండం And 37:2. Joseph brought unto his father their evil report. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. యోసేపు వారి చెడుతనములకు వచ్చిన సమాచారం వారి తండ్రి ఎదుగు తెచ్చుచూ ఉండేవాడు. Look at that. దాన్ని చూడండి. So the fear of God in Joseph's heart యోసేపు హృదయములో దైవ భయము not only ruled him, ఆయన పాలించడమే కాదు, it ruled all those around him. ఆయన చుట్టూ ఉన్న వారిని కూడా పరిపాలించేటట్లు చేసింది. He was a younger brother. ఆయన చిన్న తమ్ముడు. But we see మనం చూస్తాం his brothers did not have the fear of God. తన సహోదరులకు దైవ భయము లేదు. So did he keep quiet? నెమ్మదిగా ఊరకున్నాడా? No. లేదు. Look at that. దాన్ని చూడండి. People want to hide sin. పాపమును దాయాలని మనుషులు చూస్తూ ఉంటారు. The Bible says, బైబిల్ చెప్తుంది, he that hideth his sin shall not prosper. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. But he that confesseth and forsaketh his sin shall have mercy. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. So mercy is for those who confess and forsake their sin. పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టే వారికి కృప విస్తరిస్తుంది. So Joseph brought the evil report యోసేపు చెడు నడత తండ్రి వద్దకు తెచ్చాడు. of what the brothers were doing తండ్రి చేసే తల్లిదండ్రులు అన్నదమ్ములు చేసే కార్యాలు to the father. తండ్రికి తెచ్చాడు. Look, that is truth in the heart. That's the fear of God. అది దైవ భయము, అంతరంగములో సత్యము. Lord, I don't want to displease you. ప్రభువా, నేను నిన్ను అసంతృప్తి పరచును. And then when people around you do that which is wrong in the sight of God, నీ చుట్టూ ఉన్నవారు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నప్పుడు it hurts you. అది నిన్ను బాధపరుస్తుంది. And you call it out. దాన్ని నువ్వు బయటికి తీసుకొస్తావు. That's what Joseph did. యోసేపు చేసింది అదే. But when you stand for God, దేవుని కొరకు నిలబడినప్పుడు, when you stand for righteousness, నీతి కొరకు నువ్వు నిలబడినప్పుడు, people will attack you. మనుషులు నిన్ను మీద దాడి చేస్తారు. That's what Joseph's brothers did. యోసేపు సహోదరులు చేసింది అదే. They turned against him. యోసేపునకు వ్యతిరేకంగా తిరిగారు. Huh? చూడండి. Remember I told you about my cricket friends. నా క్రికెట్ ఫ్యాన్ల గురించి మీకు చెప్పాను. స్నేహితులు Remember my cricket friends? నా స్నేహితులు, క్రికెట్ స్నేహితులు They jumped from the bushes. ఆ యొక్క పొదల నుండి దూకారు. They wanted me to smoke with them. వారితో నేను సిగరెట్ తాగాలని అభిలషించారు. So కనుక I said no. లేనే లేదని నేను చెప్పాను. So you think they liked it? వారికి అది ఇష్టమా? No. కాదు. John, you won't join with us? జాన్, నీవు నాతో చేరట్లేదు కదా, We won't be your friend. మీ స్నేహితులుగా మేము ఉండము. Look at that. చూడండి, Same thing. అదే విషయం. It happens wherever we go. ఎక్కడికి వెళ్ళినా ఇలాగే జరుగుతుంది.
In the office, ఆఫీసులో you say, I won't take a bribe. లంచం తీసుకొని ఉంటావు. What happens? ఏం జరుగుతుంది? You face the fury అక్కడున్న of all those around నీ you. చుట్టూ ఉన్నవారు కోపిష్ఠులై నిన్ను వ్యతిరేకిస్తారు. I cannot displease my God. నేను నా దేవుణ్ణి దుఃఖపెట్టలేను. Whatever the circumstances. ఏదొచ్చినా సరే నేను నిలబడతాను. So we see మనం చూస్తాము Joseph stood for the Lord when he was young. యవనస్తుడిగా యోసేపు దేవుని కొరకు నిలబడ్డాడు. Do we learn as young people to యవనస్తులుగా fear the Lord? దేవునికి భయపడటము యువకులుగా మనం నేర్చుకుంటున్నామా? Then tomorrow when we're in school, మనం రేపు స్కూల్లో ఉన్నప్పుడు, in college, కాలేజీలో ఉన్నప్పుడు, university, యూనివర్సిటీలో ఉన్నప్పుడు, when we face temptation, శోధనలను ఎదుర్కొన్నప్పుడు we say, no. లేదు నేను చేయలేను అంటాం. I'll face the consequences, ఆ యొక్క పర్యవసానాలు, but I will not yield. నేను లోబడను. Look, Joseph did not participate in evil. దుష్టత్వములో యోసేపు పాలు పంపులు పొందలేదు. Why? ఎందుకని? The fear of God was in his heart. ఆయన హృదయములో దైవభయం ఉండనిది. The Bible says the fear of God is the beginning of wisdom. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని బైబిల్ చెప్తుంది. When you have the fear of God, మనకు దైవభయం ఉన్నప్పుడు God has material there to build something on. ఏదో కట్టడానికి దేవుడు తగినటువంటి సామర్థ్యం ఇస్తాడు. Take a father without the fear of God. దైవభయం లేని తండ్రిని తీసుకోండి. Can you rely on him? ఆయన మీద నువ్వు ఆధారపడగలవా? Not even the wife can rely on him. భార్య కూడా అతను నమ్మలేదు. What? అవును, Huh? అవును. He gets the paycheck. ఆ యొక్క డబ్బు జీతం వస్తుంది. What does he do? అతనేం చేస్తాడు? తాగేస్తాడు. No fear of God. దైవభయం లేదు. Oh, he goes, wastes it on gambling. ఆ జూదములో పాడు చేసేటువంటి వారు. Oh, so much evil. ఎంతో దుష్టత్వము. No fear of God. దైవభయం లేదు. You don't know what he is up to. అతడు ఏమి చేయగలడో నువ్వు ఊహించలేవు. Ayo, Babare, he doesn't come home. అయ్యో ఇంటికి రావట్లేదు అతను. Where is he? అతడు ఎక్కడున్నాడో. No fear of God. దైవభయం లేనివాడు. Can you trust a father like that? ఒక తండ్రిని అలాంటి వాడిని నమ్మగలమా? No. లేదు. Can you trust a worker without the fear of God? దైవభయం లేని ఒక పనివాణిని నమ్మగలమా? No. లేదు. I am finding it so amazing ఎంతో ఆశ్చర్యపడుతున్నాను నేను. how people don't have the fear of God in their heart. వారి హృదయాల్లో దైవభయం కలిగి ఉండటం లేదు. They feel, ఏమనుకుంటారు? let me escape. I'll do it and escape. అని చేసి తప్పించుకుంటాను అనుకుంటున్నారు. No. లేనే That's లేదు. not the fear of God. అది దైవభయం కాదు. God can't build anything on your life నీ జీవితము మీద దేవుడు ఇది కట్టలేడు. with that attitude. అలాంటి భావం ఉంటే What happened? ఏం జరిగింది? We see Joseph grew up. యోసేపు ఎదిగినాడు. Verse 4. 4వ వచనం. And when his brothers saw, they hated him and could not speak peaceably unto him. అతని మీద పగబట్టి అతనితో క్షేమ సమాచారం కూడా వారు మాట్లాడలేకపోయారు. Here Joseph was the brunt of jealousy. యోసేపు మీద పగబట్టి అసూయపడ్డారు. You know, when you walk in God's way, నీవు దేవుని మార్గాల్లో నడిస్తే God blesses you. దేవుడు నిన్ను దీవిస్తాడు. And when God blesses you, దేవుడు నిన్ను దీవించినప్పుడు you will have to face the wrath of those who disobey God. దేవునికి అవిధేయులైన వారి యొక్క కోపానికి నువ్వు గురి అవుతావు. Here the brothers could not even speak peaceably to him. ఇక్కడ తన సహోదరులు సమాధాన విషయాలు కూడా యోసేపుతో మాట్లాడలేకపోయారు. Had Joseph done anything wrong? యోసేపు ఏమన్నా చెడుగు చేశాడా? No. లేదు. But then look, చూడండి, who God chooses. దేవుడు ఎన్నుకునే వ్యక్తి. Look at who God chooses. దేవుడు ఎలాంటి వ్యక్తిని Here ఎన్నుకుంటాడు? were all the older brothers of Joseph, యోసేపు యొక్క అన్నలందరూ కూడా, and then there was little Joseph. చిన్న యోసేపుడు ఉన్నాడు అక్కడ. God spoke to Joseph, దేవుడు యోసేపుతో gave మాట్లాడాడు. him dreams ఆయన కలలు ఇచ్చినాడు. of the sheaf, ఆ యొక్క పనల యొక్క కల ఇచ్చాడు. how his sheaf rose, అతని పన ఎలాగ లేచిందో and all the other sheaves bowed before him. మిగిలిన పనలు ఆ పన చుట్టూ సాష్టాంగపడినాయి.
And the brothers got very angry. ఆ యొక్క సహోదరులు చాలా కోపం వచ్చింది. Who are you? నువ్వెవరివి? But then the father told Joseph, తండ్రి యోసేపుతో చెప్పాడు, your brothers are taking care of the flock. నీ యొక్క సహోదరులు మందలు మేపుతున్నారు. Go see how they are doing. ఎలాగ వాళ్ళు చేస్తున్నారు వెళ్ళి చూడు. So he sent Joseph. యోసేపును పంపినాడు. Now hatred starts in the heart. పగ అనేది, ద్వేషం అనేది హృదయంలో ప్రారంభమవుతుంది. So the brothers said, తండ్రి సహోదరులు అన్నారు, here comes Joseph. యోసేపు వస్తున్నాడు. Let us destroy him. అతన్ని మనం చంపేద్దాము. You know, evil wants to destroy good. మంచిని చెడుగు హతమార్చడానికి చూస్తుంది. Isn't that interesting? అది ఆశ్చర్యం కదా. Evil conscience wants to silence the mouth of truth. మనస్సాక్షి చెడిపోయినటువంటిది సత్యాన్ని అణచడానికి చూస్తుంది. So the brothers wanted to kill Joseph. సహోదరులు యోసేపును చంపగోరినారు. Look how wicked the heart of man is. మానవ హృదయం ఎంత దుష్టమైందో చూడండి. When you want to hide evil, నీవు చెడుగును దాయటానికి చూసినప్పుడు you will go to no extent, నీవు ఎలాంటి స్థితికైనా వెళతావు. even to killing innocent people, అమాయకులను చంపడానికి కూడా వెనుకంజ వేయు, to hide the truth. సత్యాన్ని దాయటానికి. But what happened when Cain killed Abel? కయీను హేబెలు చంపినప్పుడు ఏం జరిగింది? God held him accountable. దేవుడు ఆయన్ని బాధ్యునిగా చేశాడు. So what happened? ఏం జరిగింది? Here we see ఇక్కడ మనం చూస్తాము, Joseph came. యోసేపు When వచ్చాడు. the brothers wanted to kill him, సహోదరులు అతను చంపడానికి చూచారు. then some of the brothers had a conscience. కొంతమందికి సహోదరులకి మనస్సాక్షి ఉండింది. We won't kill him, let's sell him. అతను అమ్మేద్దాం అనుకున్నారు. At least we'll get some money, కొంత డబ్బు వస్తుంది అనుకున్నారు, some gain. కొంత లాభం వస్తుంది. Look, gain from evil doing. దుష్టత్వం చేయటం వల్ల లాభమా? There will never be any blessing from gain from evil doing. దుష్టత్వము చేయటంలో వచ్చిన లాభములో ఎలాంటి ఆశీర్వాదం ఉండదు. Some people fill their pockets with bribe money. కొంతమంది వారి జేబులను లంచగొండ సొమ్ముతో నింపుకుంటారు. Is there any blessing in it? దానిలో ఏమైనా ఆశీర్వాదం ఉందా? No. లేదు. Look at that. చూడండి, There's no blessing without the fear of God. దైవ భయం లేకుండా ఆశీర్వాదం లేదు. No blessing. ఆశీర్వాదం లేదు. Here we see ఇక్కడ మనం చూస్తాము, these fellows, brothers of Joseph, sold him అమ్మేశారు. to the Midianites, merchants, మిద్యానీయ వ్యాపారులకు who were అమ్మేశారు. going to Egypt. ఐగుప్తుకు పోతా ఉన్నారు వాళ్ళు. And they had to make up a story for the father. తండ్రికి ఒక కథ అల్లి చెప్పారు. They took his jacket, అతని యొక్క వస్త్రం అంగి తీసుకున్నారు, విచిత్ర భంగి. took a goat, ఒక తీసుకున్నారు, ఒక ఓటుని, మేకని, spread some blood, రక్తాన్ని దాని మీద చిందించారు. and took to the father. Look at Joseph. Is this Joseph's coat? తండ్రి దగ్గర తీసుకెళ్ళి, ఇది చూడు యోసేపు యొక్క విచిత్ర భంగినా. Look what happened. ఏం జరిగిందో What చూడండి. we found. ఇది చూడండి, ఇలా మేము కనుక్కున్నాం. What దీన్ని lies. ఎంత అబద్ధం. To lie to an old father. వృద్ధుడైన తండ్రితో అబద్ధాలు చెప్పటం. Look, crookedness even within the home. ఇంటిలోనే ఈ వక్ర స్థితి. How many people ఎంతమంది deceive their own father and mother? సొంత తండ్రిని తల్లిని ఎలాగ మోసం చేస్తున్నారు. How sad. ఎంత విచారం. Cheating your own father and mother? నీ సొంత తండ్రిని మోసం చేయటమా? No fear of God. దైవ భయం లేదు. Our young people today, ఈనాడు యవనస్తులు what? ఏం చేస్తున్నారు? Go use the money వెళ్ళి డబ్బు ఉపయోగిస్తారు, for evil. దుష్టత్వానికి వాడుతున్నారు. Mummy, Daddy, send me more money. అమ్మా, నాన్న, నాకు ఎక్కువ డబ్బు పంపండి. How sad. ఎంత విచారము. In Madras, they were telling me, మెడ్రాస్లో నాతో చెప్తాను, even 13-year-old fellows 13 ఏళ్ల పిల్లలు కూడా are drinking. తాగుతున్నారు.
I asked a brother, where do these fellows get money? ఈ కుర్రోళ్ళకి ఎక్కడ డబ్బు వస్తుందని నా సహోదరుని అడిగాను నేను. Hook or crook, they get it from their parents. ఏదో విధంగా తల్లిదండ్రులు మెడ వంచి తీసుకుంటున్నారు. How sad. ఎంత విచారం. No fear of God. దైవ భయం లేదు. So these small crooks, ఈ చిన్న వంకర మనుషులు, they become big crooks tomorrow. రేపు పెద్ద వక్రవతులు అయిపోతారు. No fear of God. దైవ భయం లేదు. So how these brothers fabricated a story. ఇక్కడ ఒక కథ అల్లి చెప్పారు. Fabricating stories. ఈ యొక్క కథ అబద్ధంగా వల్లారు. People are very clever. మనుషులు చాలా తెలివిగా ఉంటున్నారు. You know, when you fabricate stories, నీవు అబద్ధంగా కథ కల్పించినప్పుడు it's like walking on thin ice. ఆ యొక్క పలచటి ఐస్ మీద నడిచినట్టు ఉంటుంది, కరిగిపోద్ది. It's a phrase, brother. You have to use a different description. దాన్ని నువ్వు దాయలేవు. Walking in thin ice, you have to be very careful because if it breaks, you'll fall in the water. నీవు చాలా అపాయకరమైన పరిస్థితిలో ఉన్నావు, దాని మీద నడవలేవు. I don't know how you'll translate that. But you never know when you are slipped and the truth will come out, right? పలచని ఆ మంచు మీద ఎప్పుడు జారి సత్యం బయటకు వస్తుందో నీకు తెలియదు. So I see some of these people. ఇలాంటి వారిలో కొంతమంది నేను చూస్తున్నాను. They'll come. వాళ్ళు వస్తారు. And you can see how carefully they're talking. వారు ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నారో చూడొచ్చు. Right? చూడండి. Oh, I must not say one extra word, otherwise he'll find out the truth. ఒక్క ఎక్కువ మాట్లాడకూడదు, సత్యం బయటకు వచ్చేది అనుకుంటారు. You can read their heart on their shirt. They think they've hidden their evil. చెడుకు దాచుకున్నాను అనుకుంటారు కానీ అది బాహాటంగా కనబడుతుంది. But their heart is written on their shirt. వారి హృదయము షర్ట్ మీద, చొక్కా మీద రాయబడి ఉంటుంది. Covetous. లాభము. Money loving. ధనాశ. Self-important. స్వార్థ ప్రాముఖ్యత. So we see మనం చూస్తున్నాం these men, brothers of Joseph, యోసేపు యొక్క సహోదరులు, they fabricated a story. ఒక కథను అల్లి చెప్పారు. You know, every story you've fabricated, go put it right. ఏవేవి నీవు అబద్ధంగా కల్పించి చెప్పావో Get right with your parents. నీ తల్లిదండ్రులతో ఒప్పుకో. If you made a story up, ఎక్కడన్నా కథ go to your boss, go to your teacher. నీ ఉపాధ్యాయుని దగ్గరికి, నీ అధికారి దగ్గరికి వెళ్ళు. Put things right. హృదయాన్ని సరిచేసుకో. How many people fabricate a story? అనేక మంది వారి కథలలో చెప్తారు. For their wives. వారి భార్యలకు చెప్తారు. They'll be hiding something. ఏదో దాస్తారు. They'll say a story. ఒక కట్టుకథ చెప్తారు. And when a parent does that, అలాగా తండ్రిని చెప్పినప్పుడు children become experts at it. బిడ్డలే అంతకంటే శ్రేష్ఠులైనటువంటి మోసగాళ్ళు అయిపోతారు. Right? అవును. Jacob was a cheat. యాకోబే ఒకప్పుడు మోసగాడు. Before he turned. ప్రభు దగ్గరికి తిరగ ముందు. But how his own children cheated him. తన సొంత బిడ్డలే ఆయన మోసం చేశారు. Jacob had lived all his life cheating. యాకోబు తన జీవితం అంతా మోసం చేసే బ్రతికాడు. But here now his own children are cheating him. ఇప్పుడు తన సొంత బిడ్డలే తన మోసం చేస్తున్నారు. What we sow, that shall we also reap. మనము ఏది విత్తుతామో అదే కోస్తాము. So remember, గుర్తుపెట్టుకోండి, if we cheat anyone, ఎవరైనా మోసం చేస్తే someone else will cheat us. ఎవరో మనల్ని మోసం చేస్తారు. That's the Bible. అదే బైబిల్ చెప్పే సత్యం. We cheat someone, ఎవరినో మనం మోసం చేస్తాం, someone else will cheat us. మరి ఒక్కరు మనల్ని మోసం చేస్తారు. In a bigger way, much bigger way. అంతకంటే హెచ్చు స్థితిలో మనం మోసపోతాం. So they came and cheated the father with a story. వారు వచ్చి తండ్రిని మోసం చేశారు కట్టుగా So చెప్పి. the father thought Joseph was dead and gone. ఆ తండ్రి అనుకున్నాడు యోసేపు చచ్చిపోయాడు, అయిపోయింది అని పైన అనుకున్నాడు. But really Joseph was in Egypt. అయితే యోసేపు ఐగుప్తులో ఉండినాడు. But here in a foreign land, ఇక్కడ విదేశంలో we see
మనం How Joseph feared God. యోసేపు ఎలాగ దేవునికి భయపడ్డాడో మనం చూస్తున్నాం. He was surrounded with people he didn't know and who didn't know him. ఆయన ఎరగని వారు వారిని ఎరగని పరిస్థితుల్లో యోసేపు బ్రతుకు చూడనాడు. But did his behavior change? ఆయన ప్రవర్తన మారిందా? No. లేదు. How many children? ఎంతమంది పిల్లలు They wait. When I go to college, నేను కాలేజీకి వెళ్ళాక అనుకుంటారు పిల్లలు, I will be away from my parents. తల్లిదండ్రులకు దూరంగా ఉంటాను, నేను I can live as I like. నాకు ఇష్టానుసారంగా బ్రతకగలను. Right? అవునా? Is that the fear of God? అది దైవ భయమా? You haven't taught your own children the fear of God. నీ సొంత బిడ్డలకే దైవ భయం నేర్పలేకపోయినావు. So they're going to cheat you. వారు నిన్ను మోసపరచబడుతున్నారు. You'll be saying, my children studying. నా పిల్లలు ఏదో చదువుతున్నారని భావిస్తావు. Getting big degree. పెద్ద డిగ్రీలు వస్తాయి అనుకుంటాను. They're cheating you, boy. నేను మోసం చేస్తున్నారయ్యా. Look at that. చూడండి దాన్ని. You're growing a big thief. గొప్ప దొంగగా ఎదుగుతున్నావు. You haven't taught them the fear of God. వారికి దైవ భయం నేర్పలేదు. That's why the Bible says the fear of God is the beginning of wisdom. అందువలన బైబిల్ చెప్తుంది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. The fear of God, దైవ భయము, looking to a broken contrite spirit, విర్నెల హృదయం కొరకు ఎదురు చూడటం, looking to God like Joseph did. యోసేపు వలె దేవుని వైపు చూడటం. We will be a blessing to nations. దేశములకు మనము దీవెన అయిపోతాం. Not a nation. ఒక్క దేశానికి కాదు, nations. దేశములు. That's what God wants to do. దేవుడు చేయగోరేది అదే. That's the intrinsic power and blessing in His word. ఆయన వాక్యములో అలాంటి మిళితమైనటువంటి దాచబడినటువంటి ఆశీర్వాదం ఉన్నది. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Those led of God's Spirit can lead in prayer. Stand and pray. దేవుని పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వాడు నిలబడి ప్రార్థన చేయవచ్చు. Lord, we want to go your way. ప్రభువా, మీ మార్గాలు వెళ్ళగోరుచున్నాము. Thank you how you have transformed Stuart Puram. స్టోర్ట్ పురం ఎలా మార్చావు నాయన, వందనాలు. Stuart Puram speaks of your glory. స్టోర్ట్ పురం నీ మహిమను మా చాటుతున్నది. For your transforming power. నీ మార్చే శక్తికి ఉదాహరణగా Of ఉన్నది your word. నీ వాక్యం వల్ల. When people humble themselves మనుషులు తమ తాము and తగ్గించుకుని to you, నీకు మొరబెట్టినప్పుడు you transform lives. వారి జీవితాలు You మార్చావు. transformed homes. కుటుంబాలు మార్చినారు. Even such that the police department had to be shut down because of no work. ఏ పని లేదు కాబట్టి పోలీస్ స్టేషన్లు కూడా మూసేశారు. Lord, what a blessing Stuart Puram has become. ప్రభువా, స్టోర్ట్ పురం ఎలాంటి ఆశీర్వాదం అయిపోయింది. To so many people అనేకులకు ఆశీర్వాదం అయిపోయింది. around the world. ప్రపంచమంతా కూడా They know Stuart Puram. వారి స్టోర్ట్ పురం తెలుసు. They know what you've done in Stuart Puram. స్టోర్ట్ పురంలో ఏం చేస్తున్నావు అని ఆయనకు వారికి Now తెలుసు. what about each of our lives? ఇప్పుడు మాలో ప్రతి ఒక్కరి జీవితం సంగతి ఏంటి? Lord, transform our lives మా జీవితాలు from మార్చండి. being selfish thieves స్వార్థమైనటువంటి దొంగల నుండి మార్చము. to be those who are a blessing to nations. నా దేశములకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా చేయండి. How Joseph had to go your way. యోసేపు ఎలాగ నీ మార్గంలో వెళ్ళినాడు. And you lifted Joseph యోసేపు నువ్వు లేవనెత్తినావు. from the prison ఆ యొక్క చెరసాల నుండి to the top of the nation. దేశం యొక్క ఉన్నత స్థానానికి. Lord, you want to do that in each of our మా lives. జీవితాల్లో ప్రతి ఒక్కరి దాని ద్వారా నువ్వు చేయగలదు. Thank you when we go your way. ప్రభువా, నీ మార్గంలో మేము వెళితే You will bless us. మీరు మమ్మల్ని You దీవిస్తారు. will lift us. మీరు మమ్మల్ని లేపుతారు. You will heal us. మమ్మల్ని స్వస్థపరుస్తారు. You will transform us. మమ్మల్ని మారుస్తారు. And you will make us a blessing. మమ్మల్ని దీవెనగా చేస్తారు. Eternal blessing. నిత్య దీవెనగా. Where all glory goes to you. అంత మహిమ నీకే వెళ్తుంది. Thank you for everyone here. ఇక్కడ ఉన్న ప్రతి వారి What కొరకు a special plan you have for them. వారి కొరకే ఒక ప్రత్యేకమైన To ఉద్దేశం make ఉంది. them a blessing వారిని ఒక దీవెనగా to చేయటానికి many. అనేకులకు. Lord, do it, we pray. ప్రభువా, చేయమని Thank you, ప్రార్థిస్తున్నాం. we can call on you. మిమ్మల్ని మొరపెట్టగలం. వందనాలు. Teach us to tremble at your word. మీ వాక్యం అంటే వణికే కృపనివ్వండి. We ask all these things in Jesus' name. ఇవన్నీ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. Amen.